మనం ఈరోజు తలస్నానం చేస్తున్న హెయిర్ ఇది ఆటోమేటిక్గా మన ఫ్యాన్ కింద స్టే చేయగానే ఆరిపోయింది. ఓకే, ఇప్పుడు వరకు ఇంక దువ్వెన కూడా మనం పెట్టలేదు. దువ్వెన కదా ఓకే, మనకు దువ్వెన కూడా పెట్టలేదు. సో చాలా అంటే చాలా బౌన్స్ వచ్చింది. ఓకే, చూస్తున్నారు కదా. సో మనం దూకునేటప్పుడు ఇప్పుడు ఇది స్పెషల్ హెయిర్ ఆయిల్ ఇది. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ ఫార్ములా మనం చేసి 1 month అయింది, మంచిగా చాలా బాగుంది. సో తక్కువ క్వాంటిటీ, ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సెరం, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం ఒక స్టెప్ సక్సెస్ అయిన తర్వాత ఇంకో స్టెప్ 2 మనం ఇంకా బెటర్ ఇవ్వడం మనం ట్రై చేస్తాం. ఓకే, ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు షేర్ ఎన్ని డ్రాప్స్ చేస్తున్నాం చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఆ చేతులు అలా రఫ్ చేసుకోవాలి. ఓకే, ఆ రఫ్ చేసుకున్నది మనం తలస్నానం చేసిన తర్వాత హెయిర్ మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా ఒక చెయ్యి 2 భాగాలు చేసుకుని, ఒక చెయ్యి పైనుంచి ఒక చెయ్యి కింద నుంచి, 2 చేతులు ఆయిల్ ఉంది. ఓకే, ఒక చెయ్యి కిందకి, ఒక చెయ్యి పైనుంచి రావాలి. చాలే, అది మీరు ఒక జస్ట్ ఒక 2 minutes హెయిర్ని అలా రఫ్ చేసుకుంటే, ఇలా స్మూత్గా ఇలా లాక్కుంటూ, ఇలా స్మూత్గా ఇలా లాక్కుంటూ, ఇలా రఫ్ చేసుకుంటూ వీడియోలో కనిపించినట్టు చేయండి, చాలు. ఓకే, సో దానివల్ల మీకు హెయిర్ అనేది మంచి షైనింగ్ వస్తుంది, స్మూత్ వస్తుంది, బౌన్స్ వస్తుంది, సిల్క్ ఉంటుంది. మొత్తం అంటే హెయిర్లో మీకు ఎలాంటి రిజల్ట్స్ కావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అలాంటి రిజల్ట్స్ మస్తుగా ఉంటాయి మీకు. ఓకే, హెయిర్స్ చేతుల మధ్య పెట్టుకుని ఇలా స్మూత్గా ఇలా అనుకుంటూ మీరు రాసిన 10 డ్రాప్స్ అనేది మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాం మీకు. సో హెయిర్స్ని కుంప్ చేయకముందు ఈ ప్రాసెస్ చేయండి మీరు. అంటే తలస్నానం చేసి వచ్చిన తర్వాత మీ హెయిర్ ఆరిన తర్వాత మీరు చేయాల్సిన మొట్టమొదటి స్టెప్ ఇదే. నేను మళ్ళీ చూసిన గుర్తుపెట్టుకోండి, మీరు తలస్నానం చేసి వచ్చిన తర్వాత మీ హెయిర్ మొత్తం న్యాచురల్గా ఆరిపెట్టేసేయండి. ఆరిపెట్టిన తర్వాత మీరు తలలో దువ్వెన పెట్టకముందు మీరు చేయాల్సిన మొట్టమొదటి స్టెప్ ఇలా కొన్ని డ్రాప్స్ తీసుకోండి. అది మీకు మీ స్పెషల్గా చెబుతాను మీ హెయిర్కి ఎంత తీసుకోవాలో. ఓకే, చేసుకున్న తర్వాత సో అలా తీసుకుని స్మూత్గా అలా అప్లై చేసుకుంటూ. ఓకే, ఇప్పుడు షైన్ వచ్చింది ఆటోమేటిక్గా మీకు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దువ్వెన పెట్టి దువ్వండి. ఇప్పుడు కింద నుంచి ఎవరైతే లాంగ్ హెయిర్ ఉందో కింద నుంచి, షార్ట్ హెయిర్ ఏంటంటే ఆటోమేటిక్గా పైన ఉంటుంది కాబట్టి పైన అలా దువ్వుకోవడం స్టార్ట్ చేయండి మీరు. చిక్ అనేది చాలా సింపుల్గా వస్తుంది. సో దానివల్ల అలాగే దీనివల్ల మీకు హెయిర్ చిక్కు పడదు, మంచి షైనింగ్ వస్తుంది, సిల్కీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. ఓకే, చాలా సింపుల్గా చుక్కు వచ్చేసింది మీకు.
ఆ బౌన్సీ వస్తుంది, మంచి సిల్క్ వస్తుంది. దువ్వేని బట్టే ముందు ఎందుకు అప్లై చేయమంటామంటే మీరు అలా అప్లై చేసింది తర్వాత దువ్వేరు అనుకోండి మీరు ఆటోమేటిక్గా చిక్కు త్వరగా వస్తుంది. అలాగే మీరు అప్లై చేసిన సిరము ప్లస్ హెయిర్ ఆయిల్ రెండు మిక్సింగ్ ఫార్ములా అన్నాం కదా, బెస్ట్ ప్రోడక్ట్ అన్నాం కదా. సో ఎవ్రీ హెయిర్కి ఇది సప్లై అవుతూ ఉంటుంది మనం అలా దువ్వినప్పుడు. ఓకే, దీనివల్ల మీకు ఇంకో బెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఎండలోకి వెళ్తారు కదా, ఎండలోకి వెళ్ళినప్పుడు హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా లేదంటే హెయిర్ చుట్టుపోకుండా చాలా అంటే చాలా మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. చాలా బెస్ట్ ప్రోడక్ట్. మీ హెయిర్ స్టైల్కి కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది అలా తలస్నానం చేసిన తర్వాత. ఇది జస్ట్ మీ హెయిర్ అందచందాలు పెంచుకోవడం కోసం, ఓకేనా. హెయిర్ని డ్యామేజ్ కాకుండా మంచిగా చూసుకోవడం. మళ్ళీ ఆయిల్ అప్లై చేసే ప్రాసెస్ వేరేది ఉంది, అది ఈరోజు మనం హెయిర్ వాష్ చేస్తున్నాం కదా. సో ఇది హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్కి మినిమం మెయింటెనెన్స్ ఇది, ఓకే. మీ హెయిర్లో లుకింగ్ రావడం కోసం ఈ మొత్తం ఆయిల్ అప్లై చేసే ప్రాసెస్ మళ్ళీ మీకు మేము రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రేపు వీడియో. ఓకే, ఈ ఫినిషింగ్ చూసారు కదా, డిజైన్ కూడా చూడండి, 0%. ఓకే, ఇంకా మీకు ఫినిషింగ్ అనేది చూపించేస్తాము. చూసారు కదా, దూరం పెడితే ఆటోమేటిక్గా జారిపోయింది. ఫినిషింగ్ చూసారు కదా. సో మనం అప్లై చేసిన ప్రాసెస్ అలాంటి జిడ్డు లేకుండా మంచిగా మీ హెయిర్ అనేది లుకింగ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అవుతుంది, చాలా అంటే చాలా. ఓకే, చూసారు కదా ఎలా చేంజ్ అయిందో. ఎలాంటి జిడ్డు లేకుండా మంచిగా ఇది తలస్నానం చేసి వచ్చిన ప్రాసెస్ ఇది, ఓకే. ఇంకా మీరు ఆయిల్ అప్లై చేసే ప్రాసెస్ అది వేరే ఉంది, అది మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు. మంచి బౌన్సీ లుకింగ్ వస్తుంది. ఓకే, సిల్క్ చూడండి, హెయిర్ జారుతుందా లేదా, సిల్క్ స్మూత్. హెయిర్ని సిల్క్గా హెయిర్ మొత్తం జరుగుతుంది చూడండి. ఓకే, మీకు ఇక్కడ 0% హెయిర్ ఫాల్ చూపించాము, హెయిర్లో బెనిఫిట్స్ చూపించాము, ఓకే. చూస్తున్నారు కదా, మీకు 0 హెయిర్ ఫాల్ చూపించాము, హెయిర్లో బెనిఫిట్స్ చూపించాము, చూస్తున్నారు కదా.
హెయిర్ కూడా మంచిగా జరుగుతుంది, చూసారు కదా. అది ఈ ప్రోడక్ట్ వాడుతూ మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. హెయిర్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని మీకు మేము ఎగ్జాంపుల్గా ఒకే ప్రోడక్ట్ మీద ఇన్ని డెమో వీడియోస్ చేస్తున్నాము అంటే మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, మంచి సిల్క్ వచ్చింది, బౌన్స్ వచ్చింది, షైనింగ్ వచ్చింది. ఇంకా హెయిర్ కూడా మీకు మంచిగా జరుగుతుందండి. ఇంకా బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ ఓకే. దివాన్ కూడా చాలా సాఫ్ట్గా కిందకి వరకు దిగేసి చూడండి, ఎక్కడ ఆగదు. ఈరోజు మనం సిరం లాగా అప్లై చేసాం, ఒక 10 డ్రాప్స్ తీసుకుని అంతే జస్ట్. సో ఫుల్గా హెయిర్ ఆయిల్ అప్లై చేసే ప్రాసెస్ మీకు తర్వాత వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాం. ఓకే, ఇది బౌన్సింగ్. అర్థమైందా? ఇది ఇంకా హెయిర్ కూడా మీకు మంచిగా చూస్తున్నారు కదా, హెయిర్ ఎక్కడ స్టిక్ అవ్వదు, మంచిగా జరుగుతుంది హెయిర్. ఓకే, ఓకే. మంచి బౌన్సింగ్ వస్తుంది, లుకింగ్ వస్తుంది, మంచి షైనింగ్ వస్తుంది. చూస్తున్నారు కదా. అది ఓకే, మంచిగా మీకు లుకింగ్ స్టైల్ వస్తుంది. మంచిగా మంచి హెయిర్ స్టైల్ వేసుకున్నారు అనుకోండి, చాలా అంటే చాలా బౌన్సీగా ఒత్తుగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, హెయిర్ అనేది ఎక్కడ స్టిక్ పడదు. సో మంచిగా సిల్కీగా స్మూత్ వస్తుంది. చూసారు కదా, హెయిర్ ఎక్కడ అనేది అతుక్కుపోదు.
చాలా బౌన్సీ లుకింగ్ స్టైల్ వచ్చింది మంచిగా. సో లుకింగ్ బౌన్సింగ్ ఓకే చూస్తున్నారు కదా. హెయిర్ అనేది జారిపోతూ ఉంటుంది, మంచిగా లుకింగ్ స్టైల్ మంచిగా ఒత్తుగా తయారు వస్తుంది. హెయిర్ అనేది లుకింగ్ సిల్కీ స్మూత్ ఓకే, ఎక్కడ హెయిర్ అనేది స్టిక్ అవ్వదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒత్తుగా చాలా మీ హెయిర్ చాలా ఒత్తుగా తయారవుతుంది ఓకే. ఇన్ని బెస్ట్ రిజల్ట్స్ అనేది ఈ ప్రోడక్ట్లో మీకు వస్తూ ఉంటాయి ఓకే. హెయిర్ కూడా ఎక్కడ స్టిక్ అవ్వదు, మంచిగా బౌన్స్ వచ్చింది, సిల్క్ వస్తుంది, స్మూత్ వస్తుంది, చిక్కుపడదు హెయిర్ అనేది. చూస్తున్నారు కదా, అదే మీకు మంచి బౌన్స్ లుకింగ్ వచ్చింది, సిల్క్ వచ్చింది, స్మూత్ వచ్చింది, హెయిర్ ఎక్కడ స్టిక్ అవ్వదు. చూస్తున్నారు కదా, హెయిర్ ఎక్కడ స్టిక్ అవ్వదు, స్మూత్గా ఉంటుంది, చిక్కుపడదు. సో ఇన్ని బెస్ట్ రిజల్ట్స్ మధ్య మీకు అనేది చూసారు కదా. సో ఒక 10 డ్రాప్స్ సిరమ్ అనేది మీ హెయిర్ అందచంద మొత్తం మీకు బెస్ట్గా చూపించింది ఓకే. ఎక్కడ స్టిక్ అవ్వదు హెయిర్ అనేది. అది సో అది ఓకే. ఇది ఫైనల్ ఫినిషింగ్ అనేది ఓకే. ఓకే ఇది ఫినిషింగ్, ఫైనల్ ఫినిషింగ్. ఓకే మీకు జడగ మీద కూడా మంచి బౌన్స్ సిల్క్ వచ్చి చూసారు కదా, హెయిర్ కూడా మంచిగా ఓకే. ఓకే ఇది ఫినిషింగ్. మనం ఈరోజు హెయిర్ వాష్ చేయాలనుకుంటున్నాము ఓకే. ఓకే ఆయిల్ పెట్టిన హెయిర్ ఇది ఓకే. మన దగ్గర ప్రోడక్ట్ ఎవరైతే కొంటారో వాళ్ళందరూ మన దగ్గర నుంచి స్పెషల్గా డెమో అనేది రిసీవ్ చేసుకుని వాడాలి కంపల్సరీ ఇది ఓకే.
ఓకే, మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాము. సో ప్రొడక్ట్ మనం వాడే కొద్దీ వాటర్ అనేది మనం తగ్గించుకుంటాము. అది ఎలా ఉపయోగపడుద్దో మీకు ప్రొడక్ట్ ఉన్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంత పెద్ద లాంగ్ హెయిర్కి మనం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాము, చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాము. సో అది ఎలా పనిచేస్తుందో మీకు లైవ్లో చూపిస్తాము. ఓకే, ఫస్ట్ హెయిర్ అనేది ఇలా కలిపేసేయండి. ఓకేనా, మనకు ఉపయోగించే కూల్ వాటర్. మీరు ఎప్పుడైనా కూల్ వాటర్ లేదంటే గోరువెచ్చని వాటర్ నేను మంచిగా కలిపేసాను. మంచిగా మీరు కలుపుకున్న షాంపూ అనేది హెడ్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. హెడ్ మీద నురగ వస్తుంది, ఆ నురగని హెయిర్ మీదకి లాగండి. ఓకే, మీరు హెడ్ మీదే ఫోకస్ చేయండి. సో మీరు ఎలా కలుపుకోవాలి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కొంతమంది తెలియక ఎలా పడితే అలా చేసుకుంటారు, అలా కావద్దు. మీరు ఇక్కడ చేసుకున్న ప్రతి ఫార్ములా చొక్క అంటే డ్రాపు చాలా విలువైన డ్రాపు, అందుకే చాలా మంచిగా వాడుకోవాలి మీరు. ఓకే, మీరు హెడ్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఆ కలుపుకునేది 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఎవరైనా ఓకే కలుపుకునేది 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. తల మీద నొరగ రాకుండా చేతులు పెట్టి గట్టిగా రుద్దొద్దు. తల మీద నొరగ వస్తుంది అవుతానే రుద్దుకోవటం స్టార్ట్ చేయాలి. ఓకే, నొరగ లేకుండా తల మీద రుద్దటం స్టార్ట్ చేశారనుకోండి, మీ కుదిరి మీద డైరెక్ట్గా ఫోర్స్ పడి మీ కుదిరిలో రూట్స్ అనేది వీక్ అవుతాయి. అదే నొరగ మీద మీరు చేశారనుకో, ఆ కుదిరి మీద ఎలాంటి బలప్రయోగం ఉండదు కాబట్టి ఓకే, నొరగతోనే మీరు ఫామ్ చేసి నొరగతోనే మీరు చేసుకున్నారనుకోండి, హెయిర్ రూట్స్ అనేవి డిస్టర్బెన్స్ అవ్వవు. మీరు నొరగ రాకుండా మీరు గట్టి రుద్దారనుకోండి, హెయిర్ రూట్స్ అనేది వీక్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓకే, అలాగే తడి ప్రాసెస్ మీద ఎప్పుడు బలప్రయోగం చేయొద్దు, ఎందుకంటే తడి ప్రాసెస్ మీద హెయిర్ వీక్గా ఉంటుంది. ఓకే, అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొన్ని వాటర్ 2 వాష్లుగా పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇక్కడ ఎంటీ వాటర్ ఉంటుంది కదా, మీ హెయిర్ కొద్దిగా లాంగ్ ఎక్కువ ఉందనుకోండి, ఒకవేళ మీకు పైన వచ్చిన నొరగ మీకు సరిపోవట్లేదు అనుకోండి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తామనండి. అలా వాటర్ యాడ్ చేశారనుకోండి, కొంచెం మీకు ఆల్రెడీ మీకు నొరగ సరిపోతే ఓకే, ఒకవేళ నొరగ సరిపోలేదు అనుకోండి వాటర్ యాడ్ చేస్తామండి. వాటర్ యాడ్ చేశారనుకోండి మీకు నొరగ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, అలా చూసారు కదా, లైట్గా వాటర్ యాడ్ చేశారనుకోండి మీకు నొరగ అనేది ఫామ్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. ఆ నొరగని మీరు లైట్గా కిందకి మీరు లాగేసేయండి హెయిర్ మీదకి. ఓకేనా, అది ఇది ప్రాసెస్. ఓకే, మీరు కలుపుతున్న ప్రతి ఫార్ములా చుక్క కూడా విలువైన చుక్క మంచిగా వాడుకోవాలి, ఇలా ప్లాన్ చేసుకోవాలి మీరు. సో తక్కువ షాంపూ క్వాంటిటీతో తక్కువ వాటర్తో మీకు మంచిగా సప్లై చేశారు కదా, అది
చెప్పాను కదా వీడియోలో మీకు 0 హెయిర్ ఫాల్ చూపిస్తాను హెయిర్ వాష్ చేసినప్పుడు. ఓకే, అది రెండవ వాష్ స్టార్ట్. రెండవ వాష్ కూడా సేమ్ ప్రాసెస్. రెండవ వాష్లో మీకు నొరగ అనేది ఎక్కువ రావడం ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ వాష్లో మీ హెయిర్ మీద ఆయిల్ ఉంటుంది కాబట్టి నొరగ కొద్దిగా ఫామ్ తక్కువ ఉంటుంది. రెండవ వాష్ అనేది మీకు ఆటోమేటిక్గా నొరగ అనేది ఎక్కువ వచ్చింది. మీరు రెండవ వాష్ కానీ ఫస్ట్ వాష్ కానీ మీ హెడ్ మీద ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వండి. ఓకేనా, హెడ్ మీద వచ్చిన నొరగనే కింద కొన్న హెయిర్ మీదకి లాగాలి మీరు. నేను మళ్ళీ చూద్దాం, గుర్తుపెట్టుకోండి. మీకు హెడ్ మీద మీరు కలుపుకున్న ప్రతి ఫార్మల్ చుక్క అనేది చాలా విలువైన చుక్క. మీరు హెడ్ రూట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్స్. ఓకే, సో మీరు కలుపుకునే ఫార్ములా అనేది హెడ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు హెడ్ మీద నొరగ ఫామ్ అయిన నొరగని రిమైనింగ్ హెయిర్స్ కింద హెయిర్ లాగేసి ఆటోమేటిక్గా మీకు కిందకి ఫామ్ అవుతుంది మీకు. ఓకే, మీరు కలుపుకున్న ప్రతి చుక్క మీరు హెడ్ మీదకే కలుపుకోండి, హెడ్ మీదే ప్రాసెస్ చేయండి. ఆటోమేటిక్గా నొరగ అనేది మీకు కిందకు వచ్చింది. అలా పోసేసుకొని మెల్లగా నొరగ వస్తున్న తర్వాత రుద్దండి, నొరగ రాకుండా రుద్దొద్దు. ఓకేనా, మీరు చేతులతో రుద్దే ముందు ఫస్ట్ నొరగ రావాలి మీ తల మీద. నొరగ వస్తున్న తర్వాత రుద్దుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నొరగ రాకుండా రుద్దితే మీరు హెయిర్ రూట్స్ అనేవి వీక్ అవుతాయి. ఎందుకంటే నొరగ మీద మీ హెయిర్ షార్ప్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది కాబట్టి మీకు హెయిర్ రూట్స్ అనేది డిస్టర్బెన్స్ అవ్వవు. ఓకే, అలా మీరు పోసేసుకున్న తర్వాత మీకు ఇంకా నొరగ కొద్దిగా ఫామ్ అవ్వాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, మీకు వచ్చిన నొరగ మీకు సరిపోలేదు అని మీకు అనిపిస్తుంది అనుకోండి, కొంచెం జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేశారు అనుకోండి, మీకు ఇంకా నొరగ అనేది ఫామ్ అయింది మీకు. ఓకే, మనం ఇప్పుడు మీకు చూపించాం కదా మనం ఎంత తక్కువ షాంపూ తీసుకున్నాము ఇంత పెద్ద లాంగ్ హెయిర్కి, ఎంత ఫార్ములా చాలా స్మాల్ క్వాంటిటీలో మనం అప్పుడు తీసుకున్నాం. ఓకే, చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ మనం తీసుకున్నాం ఈ ఫార్ములాలో. అదే అలా మీకు చూసారు కదా, రెండవ వర్షాలు నొరగ సరిపోయింది. ఆటోమేటిక్గా మేము వాటర్ యాడ్ చేయకుండానే మీకు నొరగ అనేది సరిపోయింది, అడ్జస్ట్ అయిపోయింది. ఓకే, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అది లైవ్లో చూపిస్తాం. కొంచెం వాటర్ యాడ్ చేసి మీకు నొరగ అనేది యాడ్ అయితే. ఓకే, వాటర్ యాడ్ అయిపోతే మీకు నొరగ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మీరు హెడ్ మీద ఎక్కువ ప్రిపరేషన్ అవ్వండి. హెడ్ మీద వచ్చిన నొరగనే మీరు కింద కొన్న హెయిర్ మీదకి లాగండి. ఓకే, అది ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూసిన గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాష్ నొరగ రాగానే నార్మల్గా కడిగేసాం వెంటనే. ఇప్పుడు రెండోసారి వచ్చిన నొరగనే వెంటనే కడిగేయద్దు, ఇది ఇలా ఉంచేయండి. ఉంచేసి మన బాడీకి సబ్బు ప్రాసెస్ ఉంటుంది కదా, అది మీ అందరికీ తెలుసు. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్గా తల మీద ఉన్న నొరగని అప్పుడు కడిగేయండి వాటర్ ఎక్కువ ఉపయోగించి. ఈ ప్రాసెస్ వల్ల మీకు ఏమవుతుందంటే మీకు హెయిర్ వాష్ అండ్ హెయిర్ ప్యాక్ మీకు మంచి ఫార్ములా చెప్పాము. ఆ ఫార్ములా అనేది మీకు హెయిర్ ప్యాక్లో కూడా బాగా యూజ్ అవుతుంది. మీరు అలా ఉంచిన 5-10 నిమిషాలు బాడీకి సబ్బు పెట్టుకున్న ప్రాసెస్ 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ గ్యాప్ తీసుకుంటుంది ఎవరికైనా. 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు, ఈ 5-10 నిమిషాలు కూడా మీకు హెయిర్ ప్యాక్ లాగా కూడా మీకు ఇలాగ ఉండిపోద్ది మంచిగా. ఓకే, హెయిర్ ప్యాక్ లాగా కూడా. తర్వాత అప్పుడు మీరు వాటర్తో కడిగేసేసి ఫైనల్గా మన బాడీకి సబ్బు పెట్టుకున్న ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా మన తల మీద ఉన్న ఈ నొరగ అనేది అప్పుడు కడిగేసేయండి. బాగా ఎక్కువ వాటర్ ఉపయోగించి కడిగేసుకుని మంచిగా అప్పుడు స్నానం చేసేసుకుని ఫైనల్గా బయటకు వచ్చేసేయండి. సో ఈ నొరగ ఎప్పుడు కడగాలని చెప్పాను, మనకి బాడీకి సబ్బు పెట్టుకున్న ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్లో కడిగేసేయండి. ఓకే, దీనివల్ల మీకు హెయిర్ వాష్ హెయిర్ ప్యాక్ ఇలా ఉందంటే మీకు హెయిర్ ప్యాకే. ఓకే, హెయిర్ వాష్ నడుస్తుంది, హెయిర్ ప్యాక్ నడుస్తుంది. 2 ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల, ఈ ఫార్ములా వల్ల. ఓకేటా.